మీరు భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల గురించి విన్నారు. హిరణ్యాక్షుడికి కొడుకులు లేకుండానే హిరణ్యకశిపుడికి కొడుకులు కలిగారు. వీడికి బాధ కలిగి కొడుకులు పుట్టట్లేదని శంకరుడు గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలని అడిగాడు. వాడబ్బో చాలా ధర్మం చెప్పాడు. ఇప్పుడు ఎన్నున్నా ఓ కొడుకు ఉండాలి కదండి, ఆ కొడుకు లేకపోతే సంతానం లేకపోతే తృప్తి ఉండదు కదా, నాకు ఓ కొడుకుని ఇప్పించండి అన్నాడు. నీకు సరిపోయే కొడుకోడు పుట్టి పెరుగుతున్నాడు రోయ్, వాడు నా కొడుకే అనుకోవచ్చు, కాబట్టి నువ్వు వాడిని తీసుకెళ్లి పెంచుకో. దత్తత ఇచ్చేశాడు. వాడు వీడిని తీసుకెళ్లి పెంచుకున్నాడు. శివుడి కొడుకు కదని. ఎవరు వాడు? అంధకుడు, అంధకాసురుడయ్యాడు. వాడెందుకు సంతోషించాడు? ఋషులకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళరు. ఇలాంటి వాడికి ఇస్తే అలాంటి వాడు బాగా కావాలి. అబ్బా భలే ఉన్నాడు రా, అంత ఎత్తి పెరిగిపోతున్నాడు, అన్ని తినేస్తున్నాడు, ఇలాంటి కొడుకే ఉండాలి నాకని వాడు తీసుకెళ్ళాడు. పెంచుతున్నాడు. కానీ ఈలోగా తండ్రి అనుకోకుండా చచ్చిపోయాడు. అనుకోలేదు, ఆదివరాహమూర్తి వచ్చి వాడిని చంపవతల పారేశారు హిరణ్యాక్షం. పాపం వీడికి కళ్ళు లేవు, అంధుడు వీడు, అంధకాసురుడు. వాడి పేరే అంధకాసురుడు. 2 కళ్ళు లేవు, ఏమీ కనపడదు వాడికి, తినేస్తాడంతే వాడి తడుంకు. కాబట్టి నీకు రాజ్యం ఇవ్వడానికి కుదరదు అన్నారు దాయాదులు. మాకు కన్ను లేదనే కదా మీరు రాజ్యం ఇవ్వనంటున్నారు, నేను చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి కన్ను తెచ్చుకుంటానన్నాడు. అని వాడు వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. తపస్సు మొదలెడితే తపస్సే. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలరా నాయనా నీకని అడిగారు. అడిగితే వాడెంత చిత్రమైన వాడో చూడండి, నాకు 2 కావాలన్నాడు. ఏమిటి 2 అన్నారు ఆయన. నాకు కళ్ళు లేవు, రాజ్యం ఇవ్వాలంటున్నారు, నాకు కన్ను ఈ లోకాన్ని చూడ్డానికి అన్నాడు. ఇస్తున్నాను అన్నాడు. రెండోది ఏమిటి అన్నాడు. నాకు పుట్టుకతోనే గొప్ప బలం ఉంది, లోకాన్ని పీడించగలిగిన బలం. ఆ బలంతో నేను లోకాలన్నింటినీ గెలవాలి కంటితో చూస్తూ. కానీ ఈ శరీరం చచ్చిపోకూడదు. అంటే బ్రహ్మగారు అన్నారు, ఇది ఒకటి కుదరదు, నా జ్యూరిస్డిక్షన్లో లేదు, నీ ముందు ఇంతగా ఇలా చాలా మంది అడిగారు, ఇంకో మాట చెప్పు, నువ్వే చెప్పు ఎవరి చేతిలో చచ్చిపోతావు అన్నాడు. అంటే వాడు కాసేపు ఆలోచించి వాడు అన్నాడు, అయితే నేను అడుగుతాను, బాగా వినండి. ఉత్తమ జాతి, మధ్యమ జాతి, కనిష్ట జాతి స్త్రీల యందు ఉండేటటువంటి లక్షణములు అన్నీ కూడా ఏ తల్లి నుండి ప్రసరిస్తున్నాయో, ఏ తల్లి భూతకాలమునందు, భవిష్యత్ కాలమునందు, వర్తమాన కాలమునందు, ఈ కాలములకు ముందు కాలములకు వెనక కూడా ఉంటుందో, ఏ తల్లి మహాసౌందర్య రాశి అయినప్పటికీ మనస్సు చేత వాచికముగా కాయికముగా అనుభవించాలన్న ఆలోచన రావడమే పాపహేతువో, ఏ తల్లిని లోకమంతా జగదంబ అని పిలుస్తుందో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు పుట్టినప్పుడు నేను చచ్చిపోవాలన్నాడు. అంటే వాడి అసలు అలాంటి కోరికే కోరకూడదు కదండి. అదేం వెర్రి కోరికే. కొన్ని తప్పు మాటలు మాట్లాడుతుంటారు తెలిసో తెలియకో. మీరు చూడండి, లోకంలో ఒక పొరపాటు మాట ఒకటి ఉంటుంది. ఏంటంటే, నీకు ఎలాంటి భార్య కావాలి అని అడిగారు అనుకోండి, మా అమ్మలాంటి భార్య కావాలంటారు. నేను విన్నాను కొంతమంది దగ్గర. ఇది అంధక ప్రవృత్తి. అసలు అలా ఉపమానాలు వేయకూడదు. మా అమ్మగారు లాంటి పెళ్ళం కావాలంటే నాకు అనకూడదు. నువ్వు పొగుడుతున్నాను అనుకుంటున్నావు, అసలు ఆ భావన రాకూడదు. భార్య యందు భావన వేరు. నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు. తల్లి యందు భావన వేరు. రెండిటిని పోల్చకూడదు, తల్లిని భార్యని. మీరు చక్కగా వినయ విధేయతలతో మా నాన్నగారిని మా అమ్మగారు ఎలా అనువర్తిస్తుంటారో అనువర్తించుట యందు అటువంటి వినయ బుద్ధి కలిగినటువంటి భార్యని మా అమ్మ తప్పకుండా నిర్ణయించగలదు, మా నాన్నగారు. అందుచేత మా అమ్మా నాన్నగారులు నిర్ణయించిన పిల్ల నాకు భార్య అవ్వాలనాలి. అంటే మా అమ్మ లాంటి భార్య రావాలనకూడదు. ఉపమానమునందు దోషం ఉంటుంది. ఇప్పుడు వాడు తెలిసో తెలియకో ఈ మాట అన్నాడు. ఇప్పుడు వాడికి ఎవరు తల్లి? అమ్మవారే తల్లి వాడికి. శంకరుడు చెప్పేశాడు కదా. ఇప్పుడు అంటే వాడు ఏం కోరుకున్నాడు? తన తల్లి యందు తనకు మోహం పుట్టాలని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు ఏమవుతుంది? అదే జరుగుతుంది. ఒకనొకనాడు వీడి భటులు వెళ్ళారు. మందరగిరి పర్వత గుహలో కూర్చుని శంకరుడు తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి ఉపచారాలు చేస్తుంది. ఆవిడ్ని చూశారు, ఆయన్ని చూశారు. ఈ తపస్సు చేసుకునేవాడికి ఇంత అందమైన భార్య ఎందుకు, మనకు అంధకాసురుడికి అయితే బాగుంటుందని వాడికి చెప్పారు. వాడు కబురు చేశాడు, నీ భార్యను నాకు ఇచ్చి నువ్వు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తాను అన్నాడు. శివుడు అన్నాడు, నేను నిన్ను చంపేస్తాను తప్ప నీ చేతిలో నేను చచ్చిపోలేను. ఇలా కనపడుతున్నానని అలా అనుకుంటున్నావేమో, నేను యుద్ధానికి వస్తే చాలా తేడాగా ఉంటుంది. కాబట్టి అబ్బాయి, నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడరాదు. వాడికి ఇది అర్థం కాలేదు.
అర్థం కాకపోతే శంకరుడప్పుడు తపస్సులో ఉన్నాడు, ఆయనకి తెలుసు వీడి యందు ఈ లక్షణము బాగా గట్టి పడాలి, గట్టి పడితే వీడు చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, ఏమిటి అల్లరంతా నీ కోసం వాళ్ళు వస్తూ ఉండడం ఏమిటి, వాళ్ళేమో నేను భారీగా పొందాలనుకోవడం ఏమిటి, నన్ను అడుగుతుండడం ఏమిటి, నేను ఇక్కడ కూర్చోవాలంటే తపస్సు పాడైపోతుంది, నేను ఇంకో చోటుకి వెళ్ళిపోయి 1000 ఏళ్ళు తపస్సు చేసుకుంటాను, నీ పాటలేవో నువ్వు పడనా వెళ్ళిపోయాడు. అంటే భార్యను వదిలేశాడని మీరు అనుకుంటున్నారా? కాదు. ఆయనకి తెలుసు వాడి పాపం పండడానికి తను మధ్యలో ఉండకుండా చూపు వాడు చూసి వాడు చచ్చిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ అంధకాసురుడు అమ్మవారి కోసం అని చెప్పి యుద్ధం మొదలెట్టాడు. దేవతలందరూ అమ్మవారి పక్షం, రాక్షసులందరూ వాళ్ళ పక్షం. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి సుమా. యుద్ధం జరిగింది, 1000 ఏళ్ళు అయిపోయింది. యుద్ధంలో అయిపోతే శంకరుడు తిరిగి వచ్చాడు. ఏమి ఇంకా అవలేదా, ఈ గొడవ తేలలేదా, ఇంకా వాడేం అయిపోలేదా అన్నాడు. ఇంకా అవలేదు, అవుతోంది గొడవ, యుద్ధం జరుగుతోంది మా మధ్య అన్నాడు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. విఘసుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడు నందీశ్వరుడి దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మగారి వరకు దేవతలందరినీ మింగేశాడు. వాడు నోట్లో పడేసుకాడు. ఇప్పుడు వాళ్ళందరూ వాడి కడుపులోకి వెళ్ళిపోయారు. ఏడి నందీశ్వరుడు అని అడిగాడు. ఆయన మింగేశాడు విఘసుడు అన్నాడు. ఇలాంటి రాక్షసులు కూడా ఉన్నారన్నమాటని శంకరుడు తన త్రిశూలంతో వాడి పొట్ట మీద పొడిచి నొక్కితే దేవతలందరూ మళ్ళీ నోట్లోంచి బయటపడ్డారు. బయటపడి మళ్ళీ వాళ్ళు శంకరుడి పక్షానికి వచ్చి యుద్ధం మొదలెట్టారు. ఇలా యుద్ధం మొదలు పెడితే వచ్చిన ఇబ్బంది ఏం లేదండి, కానీ ఒక్కటే ఇబ్బంది వచ్చింది. శంకరుడు దేవతా సైన్యము పొడుస్తూ ఉండడం, చంపుతూ ఉండడం. అబ్బే ఆయన ఇచ్చిన వరంతోనే ఈ పని చేస్తే బాగుంటుందా బాగుండదా అని ఆలోచించి, నేను రాక్షసులకు గురువును కదా చేయకపోతే బాగుండదని ఈ శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవని మంత్రం వేస్తుంటాడు. ఇందువల్ల యుద్ధం అవ్వట్లేదు. ఎంత మందిని చంపినా మళ్ళీ తెల్లవారేటప్పటికి అటెండెన్స్ రిజిస్టర్లో అన్ని పేర్లు ఉంటున్నాయి, మళ్ళీ వచ్చేస్తున్నారు యుద్ధానికి. ఊరే వీళ్ళందరినీ నేను చంపేశాం కదరా మళ్ళీ వచ్చేస్తున్నారు ఏమిట్రా అంటే, దర్శనం చేసుకున్న వాళ్ళే మళ్ళీ దర్శనానికి వచ్చేస్తున్నారేమోనయ్యా, ఇంతమంది ఉన్నారు ఏమిటన్నారు మన స్వామి గారు. అలా ఇదేమిటి ఇలా వచ్చేస్తున్నారు, విషయం ఏమిటన్నాడు తెలియనట్టు శంకరుడు. అంటే కింకరుడు అన్నాడు ఆయన దగ్గర ఉన్నవాడు, శుక్రాచార్యుల వారికి మీరు ఉపదేశం చేసేసారు కదా మహానుభావ, ఆయన మళ్ళీ బతికించేస్తున్నాడు. ఎక్కడున్నాడు శుక్రుడు అన్నాడు. అదిగో అక్కడ పర్ణశాల వేసుకుని శరీరాలను అక్కడికి పట్టుకెడతారు, మంత్రం చెప్తుంటారు, వాళ్ళు లేచి వచ్చేస్తుంటారు. ఇదే ప్రక్రియ. అందుకని ఇలా వెళ్ళి ప్రసాదం పుచ్చుకొచ్చేసినట్టు ఈ భౌతికాయాలు తీసుకుని అక్కడికి ఎడతారు. ఆయన ఇలా అంటారు, మళ్ళీ లేచి వెళ్ళిపోతుంటారు, పరిగెడుతుంటారు, వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తుంటారు. అందులో వాళ్ళకి భయం లేదు అసలు చావని. అందుకని వాళ్ళు దరదరా వచ్చేస్తుంటారు, యుద్ధం చేస్తుంటారు, చచ్చిపోతుంటారు, శరీరాలు పెట్టుకెళ్తుంటారు, మళ్ళీ తీసుకొస్తుంటారు. ఇది పెద్ద ఆట కింద ఉంది వాళ్ళకి. ఈశ్వర మీరు ఇచ్చిన విద్య, ఓహో నేనిచ్చిన విద్య శుక్రాచార్యుడు నాకే ఇబ్బంది కల్పిస్తున్నాడు అన్నమాట. శుక్రుణ్ణి పట్టి ఇక్కడికి తెండాను. దేవతలు వెళ్ళి శుక్రుణ్ణి పట్టి తీసుకొచ్చారు. శంకరుడు ఇప్పుడు శుక్రాచార్యుల వారు బయట ఉంటే ప్రమాదం, మృత సంజీవని వేసేస్తున్నాడు అందరికీ. ఎక్కడ దాచాలని చూసి ఎక్కడ దాచినా రాక్షసులు వెతికి తెచ్చుకుంటారు. అలా చేత్తో పట్టుకుని తీసుకుని నోట్లో పడేసుకుని గుడుక్కుని మింగేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు శంకరుడి కడుపులోకి వెళ్ళిపోయి గర్భవాసం చేస్తున్నాడు. ఇది విచిత్రం. చిత్రం ఏమిటో ఎక్కడండి ఇది? నీ వరం నీకు బరువు అవుతుంది ఒకనాడు, కాబట్టి నువ్వు నా గర్భవాసం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ కడుపులోకి వెళ్ళాడు. కడుపులోకి వెళ్ళి శుక్రాచార్యుల వారు తిరుగుతున్నాడు శివుడి కడుపులో. చూస్తుంటే బయట ఏమున్నాయో అన్నీ అక్కడే కనపడుతున్నాయి. అన్నీ కనపడుతున్నాయి, కానీ తను ముట్టుకోవడానికి ఉపదేశాలు చేయడానికి వీలేం కుదరదు అక్కడ. అన్నీ శివుడిలో ఉన్నాయని ఏ స్తోత్రం చేశానో అది నేను చూస్తున్నాను అని పొంగిపోయాడు శుక్రాచార్యుల వారు. పొంగిపోయాడు, కానీ బయట రాక్షసులు ఏమవుతున్నారు, ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడు. ఆ చచ్చిపోవడాన్ని శివుడు కడుపులో చూస్తున్నాడు. ఆఖరికి అందరూ చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత అంధకాసురుడు మిగిలాడు. ఇప్పుడు శంకరుడు ఏం చేశాడంటే వాడి త్రిశూలం పెట్టి గుచ్చాడు. ఇలాగా ఎండిపోయిన ఆకులు ఇలా గుచ్చి తీస్తుంటారు చూడండి, అలా కింద పడిపోయిన వాడికి త్రిశూలం గుచ్చాడు. చంపలేదు, చంపకుండా ఆ త్రిశూలాన్ని ఇలా పైకెత్తాడు. ఇప్పుడు వాడు ఆ త్రిశూలం మీద పడుకున్నాడు. పడుకుని ఇలా శంకరుడు త్రిశూలం పట్టు కూర్చున్నాడు. కూర్చుంటే పైనుంచి చేతులు చాపి ఆయన జటాజూటాన్ని పీకుతున్నాడు. అలా కొన్నాళ్ళు యుద్ధం జరిగింది. యుద్ధం కాదు, శంకరుడేం దానికి ప్రతీకారం చేయలేదు. అలా వాడు శంకరుడి జటాజూటం వంక కొన్నాళ్ళు అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండిపోయిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము ద్యోతకమైంది.
ఈ కంటితో ఉన్న కంటితో ఇన్నాళ్ల నుంచి దేన్ని చూసి ఇవన్నీ అనుభవైక వేద్యములు అనుకుంటున్నాడో త్రిశూలమునకు గుచ్చుకుని ఉండిపోయిన తరువాత వాడికి వీళ్ళు నా తల్లిదండ్రులు, లోకమునకే తల్లిదండ్రులు, నేను ఎంత పాపపు కోరిక కోరాను, నా పాపం ఎలా నిష్కృతవుతుందని అప్పుడు వాడు శంకరుడు యొక్క 108 నామములు చెప్పాడు. 108 నామములు చెప్పిన తర్వాత శంకరుడు త్రిశూలాన్ని కిందకి దింపి ఇలా అన్నాడు. వాడు ఊడి కింద పడ్డాడు. కింద పడి వాడు కన్నీరు వరదలై కారుతుండగా పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఈ కంటితో చూస్తున్నది సత్యం అనుకోవడం తప్పైపోయింది. అందుకని ఒక తప్పు కోరిక కోరాను. ఈ త్రిశూలం మీద పడుకున్నాక నాకు అసలు విషయం అర్థమైంది. నా తప్పు మన్నించి నన్ను కరుణించమని అడిగాడు. నిన్ను ప్రమథగణాలలో ఒక గణాధిపతిగా తీసుకుంటున్నానని శంకరుడు గణాధిపతిగా తీసుకున్నాడు. అంధకాసురుడు శంకరుడికి కింకరుడైపోయి భక్తితో బతికేశాడు. ఆ 108 నామాలు పరమశక్తివంతం. దీని వెనకాతల ఉండే రహస్యం ఏమిటో మీకు నేను చెప్తాను కొద్దిసేపట్లో. మీరు కంగారు పడకండి. కనీసం నేను ఆ 108 నామములు మీకు చెప్పకపోతే నేను కించిత్తు దోషం చేసిన వాడిని అవుతానేమో అని నాకు అనిపించి నేను ఆ 108 నామాలు మీకు చూపించడం కోసం అని చెప్పి తీసుకొచ్చాను. మీరు ఒక్కసారి విందురు కానీ. నేను తింగరవాడిని ఇందులో పెట్టాను, అక్కడ పెట్టాను. మీరు భక్తి శ్రద్ధలతో 108 నామాలు వినండి చాలు, నమస్కరిస్తూ. అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను. అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం. ఇవి చదవరు. ఈ నామాలండి ఇంట్లో కూర్చొని చదువుకుంటే చాలు, అంత శక్తివంతాలు. ఎందుకని? త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన 108 నామాలు. అవి మహాదేవుడు, విరూపాక్షుడు, చంద్రశేఖరుడు, అమృతుడు, శాశ్వతుడు, స్థాణువు, నీలకంఠుడు, పినాకి, వృషభాక్షుడు. అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు, మహాజ్ఞేయుడు, పురుషుడు, సర్వకామదుడు, కామారి, కామదహనుడు, కామరూపుడు, కపర్ది, విరూపుడు, గిరిశుడు, భీముడు, సృక్కి, రక్తవస్త్రుడు, యోగి, కామదహనుడు, త్రిపురఘ్నుడు, కపాలి, గూఢవ్రతుడు, గుప్తమంత్రుడు, గంభీరుడు, భావగోచరుడు, అణిమాది గుణాధారుడు, త్రైలోక్యైశ్వర్యదాయకుడు, వీరుడు, వీరహనుడు, ఘోరుడు, విరూపుడు, మాంసలుడు, పటువు, మహామాంసాదుడు, ఉన్మత్తుడు, భైరవుడు, మహేశ్వరుడు, త్రైలోక్యద్రావణుడు, బుద్ధుడు, లుబ్ధకుడు, యజ్ఞసూదనుడు, ఉన్మత్తుడు, కృత్తివాసుడు, గజకృత్తి పరిధానుడు, క్షుబ్ధుడు, భుజంగభూషణుడు, దత్తాలంబుడు, వీరుడు, కాశినీ పూజితుడు, అఘోరుడు, ఘోర దైత్యఘ్నుడు, ఘోరఘోషుడు, వనస్పతి రూపుడు, భస్మాంగుడు, జటిలుడు, శుద్ధుడు, భేరుండక తసేవితుడు, భూతేశ్వరుడు, భూతనాథుడు, పంచభూతాశ్రితుడు, ఖగుడు, క్రోధితుడు, విష్ణురుడు, చండుడు, చండీశుడు, చండికాప్రియుడు, చండుడు, తుంగుడు, గరుత్మంతుడు, అసవభోజనుడు, లేలిహానుడు, మహారౌద్రుడు, మృత్యువు, మృత్యు అగోచరుడు, మృత్యువు, మహాసేనుడు, శ్మశానవాసి, అరణ్యవాసి, రాగస్వరూపుడు, విరాగస్వరూపుడు, రాగాంధుడు, వీతరాగ శతార్చితుడు, సత్వగుణుడు, రజోగుణుడు, తమోగుణుడు, అధర్ముడు, వాసవానుజుడు, సత్యుడు, అసత్యుడు, సద్రూపుడు, అసద్రూపుడు, అహేతుకుడు, అర్ధనారీశ్వరుడు, భానువు, భానుకోటి శతప్రభుడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞపతి, రుద్రుడు, ఈశానుడు, వరదుడు, నిత్యుడు, శివుడు. ఇవి 108 నామములు. త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమపావనమైన నామములు. ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే. కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము, సృష్టి అందియబడిన నేత్రము దేనికి ఉపయోగపడుతోంది? నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి, నామరూపాత్మకంగా లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం తెచ్చి ఇంట్లో పెట్టడానికి, దాన్ని అనుభవించడానికి.
అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్నా, వేరొకడికి దక్కుతోందన్నా క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి. పేపర్లు తీస్తే అవే కదండి తెల్లారితే. కాబట్టి ఇటువంటి కామక్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది. దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు. ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది. అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే, కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వరం. కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది? మృత్యు వస్తుంది, మళ్ళీ పుట్టుకొస్తుంది. పుట్టుక మృత్యువు లేని స్థితి రాదు. కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది? త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది.